హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పిస్తున్న రుచి చూడు కార్యక్రమం. మరి ఈ రోజు మన రుచి చూడు కార్యక్రమం వచ్చేసింది చెన్నై అమృత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు చెఫ్ రాజగోపాల్ గారు. ఈరోజు మన వనితా టీవీ ప్రేక్షకుల కోసం ఏ స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓకే, ఈ రోజు మీరు ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు మన ప్రేక్షకుల కోసం? ఈరోజు డింగ్రీ మటర్ హరా ప్యాజా. డింగ్రీ మటర్ హరా ప్యాజ్ చాలా డిఫరెంట్గా ఉందండి పేరు. అంటే దానికి మీనింగ్ ఏంటి అసలు? డింగ్రీ అంటే వీటిని మనం మష్రూమ్ని డింగ్రీ అంటామండి. ఓకే, మష్రూమ్స్ని డింగ్రీ. ఏ భాషలో? హిందీలో అంటామండి. ఓకే, హిందీలో. మటర్ అంటే గ్రీన్ పీస్ అండి. హరా ప్యాజ్ అంటే ఉల్లిపాయ అండి. ఉల్లి పొరక అంటారు తెలుగులో. ఉల్లి పొరక. ఓకే, హరా ప్యాజ్. డింగ్రీ మటర్ హరా ప్యాజ్ చాలా డిఫరెంట్గా ఉంది పేరు. సో మరి రెసిపీకి ఏం కావాలి? పట్ట, లవంగాలు, ఇలాచి, బే లీఫ్, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమాటా, జింజర్ గార్లిక్ పేస్ట్, వైట్ గ్రేవీ అంటే కాజు పేస్ట్, టమాటో ప్యూరే, బఠానీ, తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లి పొరకలు, తర్వాత మష్రూమ్. కమ్స్ సీజనింగ్స్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్, కసూరి మేతి. ఓకే, మరి రెసిపీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేస్తున్నారు మీరు? ఫస్ట్ మనం ఆనియన్ టమాటో మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే, ఆనియన్ టమాటో మసాలా. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఆయిల్ ఇవ్వండి మేడం. ముందుగా మనం ఆయిల్ పోసుకోవాలండి. ఓకే, ఆయిల్ వేడెక్కాలి. కొంచెం వేడెక్కాలండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత సో నూనె వేడెక్కిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు ముందుగా మనం గరం మసాలా వేసి చేసుకున్నాం. గరం మసాలా. ఓకే, సో తగినన్ని లవంగాలు, తగినన్ని ఇలాచి, తగినంత లవంగా. ఓకే, సో బే లీఫ్. సో ఇది మసాలా వచ్చే లోపల మనం ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటామండి. ఫైన్లీ చాప్ ఆనియన్స్. సో ఉల్లిపాయలు బాగా వేయడానికి మనం కొంచెమంత సాల్ట్ వేసుకున్నామండి. సో సాల్ట్ వేసుకుంటే కాస్త ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇది ఒక చిన్న చిట్కా. మంచిగా ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ వేసాక కొంచెం తొందరగా మగ్గడానికి సాల్ట్ వేస్తారు. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కదా అండి? టేస్ట్ కూడా బాగుంటుంది, కొంచెం క్రిస్పీ కలర్ కూడా వస్తుంది. ఓకే, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కాన్సెప్ట్ చెన్నై అమృత ఎలా స్టార్ట్, ఎక్కడ స్టార్ట్ అయింది? చెన్నై అమృత ఫస్ట్ దీనికి 16 years నుంచి నడుస్తుందండి. 16 years. సో దీనికి చైర్మన్ సార్ వచ్చేసి మాకు భూమినాథన్ గారు అండి. ఓకే, సో మాకు ఇది ఒకటే హైదరాబాద్లోనే మాకు 2 branches ఉన్నాయండి. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఒకటి బల్కంపేటలో ఉంది, విజయవాడలో ఉంది, చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది. ఓహో, ఓకే, చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. అట్లాగే మాకు ఏవియేషన్ కూడా కొత్తగా ప్రారంభించారండి. ఏవియేషన్ కాలేజ్ కూడా ఉంది మాకు. ఏవియేషన్ కాలేజ్. ఓకే, అది ఎక్కడ ఉంది? అది కూడా చెన్నైలోనే ఉంది. ఓకే, చెన్నైలో. కొంచెం టైం పడుతుంది. ఓకే, ఎంత టైంలో మగ్గుతాయి? ఒక 5 minutes పడుతుంది. 5 minutes. ఇంకా 5 minutes అయితే మగ్గడానికి ఉంది కదా. ఆలోపు మనం ఇంకాస్త చెన్నై అమృత అసలు దీనిలో ఉన్న కోర్సెస్ ఏంటో సార్ని అడుగుదాం. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్కి తగిన కోర్స్ ఏది తీసుకుంటే బెటర్? మేడం మా దగ్గర 10th బేస్ మీద నుంచి డిగ్రీ పీజీ వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. ఓకే, 10th నుంచి డిగ్రీ ఉంది. సో మా దగ్గర డిగ్రీ ఉంది, డిప్లొమా ఉంది, 2 years ప్రొఫెషనల్ డిప్లొమా ఉంది, 3 years డిగ్రీ కూడా ఉంది. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ డిపెండ్ ఆన్ ద క్వాలిఫికేషన్ బట్టి ఇంకా మనం ఏ కోర్స్ తీసుకోవాలంటే అది. ఎస్. ఓకే, నెక్స్ట్ ఇంకా హోటల్ మేనేజ్మెంట్లో ఓన్లీ కుకింగే ఉంటుందా? ఇంకా డిఫరెంట్ మాకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో 4 core సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్ ఉంటుంది, హౌస్ కీపింగ్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. వీటిలో స్టూడెంట్కి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ మీద వాళ్ళు స్పెషలైజేషన్ చేసుకోవచ్చు అండి. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? నేను 2 years నుండి చెన్నై అమృతలో చేస్తున్నానండి. సో హైదరాబాద్లోనే చేస్తున్నాను. ఓకే, మీ ప్రాపర్ ఇక్కడేనా?
నా ప్రాపర్ నెల్లూరు అండి, బట్ స్టిల్ ఐఎమ్ హైదరాబాద్. ఓహో, ఓకే. మీరు ఏ ఇయర్లో పర్సూ చేశారు? నేను 2011 మేడం. ఓకే. హోటల్ మేనేజ్మెంట్ తీసుకుందాం అని ఆలోచించే స్టూడెంట్స్కి మీరు చెప్పే సజెషన్? ఫస్ట్ ప్యాషన్ ఉండాలండి, ఇంట్రెస్ట్ ఉండాలి మేడం. ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏదైనా వాళ్ళకి ఎటువంటి పిల్లలైనా కానీ ఆడుతూ పాడుతూ, ఎస్పెషల్లీ ఇంత చెన్నై సమృద్ధ అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి కోర్స్. చాలా హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా కోర్స్ చేసుకోవచ్చు మేడం. ఆల్రెడీ గోల్డెన్ కలర్ వచ్చేసే మనకు. సో ఈ టైంలో మనం తరిగిన టమాటా, ఫైన్లీ చాప్ టమాటో చాలా చిన్నగా తరిగారు. ఇంత చిన్న తరగడం మీ చెఫ్స్కి సాధ్యం అవుతుందా? మాకు అవుతుందా? అది ఎవరైనా చెయ్యొచ్చు, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, చాలా చిన్నగా తరిగారు. సో ఈ టమాటాలు కూడా కొంచెంసేపు మగ్గాక కొంచెం గ్రేవీ. ఓకే. ఎక్కువగా ఏ స్పెషల్స్ చేస్తారండి మీరు? నేను ఆల్మోస్ట్ ఇండియన్ స్పెషలిస్ట్ అండి నేను. సో ఆల్మోస్ట్ నేను ఇండియన్లో స్పెషల్ నాకు మంచి పేరు తెచ్చింది ఏంటంటే బిర్యానీ మీద. బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ అయినా ఇంకేదన్నా డిఫరెంట్ టైప్? లక్నో బిర్యానీ కూడా చేస్తాను. ఓకే, డిఫరెంట్ స్పెషల్స్ కూడా చేస్తారు. ఓకే. మీరు మీ పిల్లలకి ఇప్పుడు స్టూడెంట్స్కి కుకింగ్ అంటే ఓన్లీ ప్రాక్టికలే ఉంటుందా, లేకపోతే రిటర్న్ టెస్ట్ అలా రిటర్న్లో కూడా ఏమైనా? 90% ప్రాక్టికల్ ఉంటుందండి, 10% థియరటికల్ ఉంటుందండి. ఓహో, 90% ప్రాక్టికల్ అంటే 90% ఇంకా కిచెన్లో ఉంటుంది. సో 10% వచ్చేసి మాకు థియరీ ఉంటుందండి. ఓకే. థియరీలో ఏం చెప్తుంటారు? సో ఫస్ట్ అంటే ఒక బేసిక్ ఒక షెఫ్గా కావాలంటే యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ ఎంత ఇంపార్టెంటో థియరటికల్ నాలెడ్జ్ కూడా అంత ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు మనం టమాటోలు కట్ చేయని చెప్తే వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద టమాటో, వాట్ ఈస్ ద సైజ్ కటింగ్ ఇంటర్ జూలియన్, జార్డియన్ అట్లా ఫ్రెంచ్ టర్మినాలజీగా మేము నేర్పిస్తాం. కటింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయా? సో డిపెండ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద కటింగ్ బట్టి స్పెషలైజేషన్ మెనూ డిషెస్ తయారవుతుంది. ఓకే. యాక్చువల్లీ ఇది హోటల్ లాంగ్వేజ్లో ఓటీఎం అంటామండి. అంటే ఓటీఎం అంటే ఆనియన్ టమాటో మసాలా. సో షార్ట్ లాంగ్వేజ్ అనమాట. ఓటీఎం ఆనియన్ టమాటో మసాలా విత్ ద బేస్ గ్రేవీ అండి. ఓకే. ఇప్పుడు అదంతా గ్రేవీ లాగా కావాలా? కొంచెం మగ్గిన తర్వాత సో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి, సో ఆల్మోస్ట్ టమాటాలు మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. ఓకే. ఆనియన్స్ మగ్గిపోయాయి, అలాగే టమాటోస్ మగ్గిపోయాయి. అందులో లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నారు. ఓటీఎం అన్నారు కదా, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వరకు ఇక్కడ వరకు కంప్లీట్ అయితే ఓటీఎం కంప్లీట్ అయితే ఓకే. ఇంకేమైనా యాడ్ చేయాలా? మనం ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొంచెం కలర్ రావాలి కదండి గ్రేవీకి. కలర్ రావాలి. సో ఫస్ట్ కొంచెం పసుపు, హెల్దీ, తగినంత పసుపు, కారం, కొంచెం పసుపు, కొంచెం కారం అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అండి. సో స్పైసీ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే మీడియం వేసుకోవచ్చు. సో అలాగే కొంచెం ధనియాల పొడి తీసుకుంటున్నాను. ఓకే. సో కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను. ఓకే. సో జీరా పొడి ఎక్కువ వేయకూడదు, కొంచెం లైట్. ఇవన్నీ ఓటీఎంలో బాగా ఇవంతా. సో ఇప్పుడు ఆనియన్ టమాటో మసాలా కంప్లీట్ అయినట్టు. ఎస్. కొంచెం టర్మరిక్, మీకు తినే అంతగా కారం అండ్ ధనియాల పొడి, అలాగే జీరా పౌడర్. ఎస్ మేడం. సో బాగా మగ్గిపోయాయి కదండి, మసాలా అంతా దగ్గర వచ్చేసింది. ఓకే. సో ఈ టైంలో మేడం కొంచెం టమాటా ప్యూరీ కూడా వేసుకుంటుంది, కొంచెం గ్రేవీ కోసం. 2 స్పూన్స్ సరిపోతుందా? సరిపోతుంది. సో ఆల్రెడీ మనం టమాటా వేసాం కాబట్టి ఇంకొంచెం గ్రేవీ రావడం కోసం, మనకి ఇప్పుడు టమాటాలు ఎంత మగ్గినా అలా పీసెస్లా ఉంటాయి కదా, సో కొంచెం గ్రేవీ రావడం కోసం ఇంకొంచెం టమాటో ప్యూరీ వేశారు. సో ఈ టైంలో నేను కొంచెం కసూరి మేతి కూడా వేస్తున్నానండి. కసూరి మేతి. సో ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది డిష్కి. ఓకే. కసూరి మేతితో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అరోమా వస్తుంది, టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. సో ఇప్పుడు నేను కాజు పేస్ట్ వేస్తున్నాను. ఓకే. కాజు పేస్ట్ అది కూడా 2 స్పూన్సా?
హాఫ్ కప్ వేసుకుంటున్నాను. హాఫ్ కప్. ఇంకా మష్రూమ్ ఇంకా మటర్ కలపకముందే డిష్ అయితే చాలా మంచి డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. ఓటీఎం అన్నారు కదా, అలా ఆ మసాలా కర్రీలా అయితే కనిపిస్తుంది. చూద్దాం, మొత్తం అయ్యాక పేరే డిఫరెంట్గా ఉంది, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. బట్ పేరు డిఫరెంట్గా ఉన్న అందులో ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఇవేనా అనిపిస్తుంది. అలా ఉంది. ఇది ఎవరైనా కానీ చేసుకోవచ్చు అండి, ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న వాళ్ళైతే చాలా తొందరగా ఈజీగా చేసుకోవడానికి. అవును, రెగ్యులర్ కర్రీస్ ఫార్మాట్లోనే చేసుకోవచ్చు. దాంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రాగా మనము టమాటో ప్యూరీ, మళ్ళీ ఇంకా కాజు పేస్ట్ ఇలా యాడ్ చేస్తే అది ఇంకా స్పెషల్ డిష్ అవుతుంది. అలా స్పెషల్గా చేసి పెట్టవచ్చు ఇంట్లో వాళ్ళకి. సో ఇందులో మనం ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వేయలేదు అండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి? సాల్ట్ అండి. ఓ, సాల్ట్ కూడా కొంచెం తగినంత వేసుకోండి. ఓకే, ఇది ముందే వేసుకోవాలా? యాక్చువల్గా మనం సాల్ట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఇది సీజన్. సాల్ట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు, కర్రీ అంతా అయిపోయినాక చప్పకుండా వేసుకుంటామా? సో సాల్ట్ ఎంత తక్కువ వేసుకుంటే అది బెటర్. అది కరెక్ట్. చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది కదండి. సో దీని అర్థం ఏంటంటే మసాలా బాగా కుక్ అయింది అన్నాడు. సో ఇప్పుడు మనం కొంచెం గ్రేవీ టైప్లో రావాలి కదా మేడం. సో ఇది వచ్చే ముందు నేను కొంచెం బఠానీ కూడా వేసుకొని కుక్ చేసుకుంటాను. బఠానీ ముందే వేసుకోవాలి. డింగ్రీ మటర్ హారా ప్యాజ్లో మటర్ వేస్తారు. అలాగే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుంటాను. స్ప్రింగ్ ఆనియన్, హరా ప్యాజ్. లాస్ట్ మష్రూమ్ అండి? మష్రూమ్ కూడా వేసేస్తాం. ఓకే, ఈజీ కుక్ అయిపోతుంది కాబట్టి మష్రూమ్ లాస్ట్. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నామండి, సో అందుకే ఎక్కువ టైం పట్టదు అన్నమాట. బాయిల్ చేసి పెట్టుకున్నారు, బాయిల్డ్ మష్రూమ్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నారంట. ఇఫ్ ఇన్ కేస్ బాయిల్ చేసుకోవాలనుకో డైరెక్ట్ గా యూస్ చేయొచ్చు. కొంచెం ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. ఓకే, బాయిల్ చేసి పెట్టుకునే టైం అంటే బాయిల్ చేసి పెట్టుకొని యూస్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. వేసుకొని కాసి కొన్ని వాటర్ వేసి ఉంచితే కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు వేసేద్దామా? వాటర్ అన్నారు, వేసిన తర్వాత ఒక వాటర్. ఓకే. సో ఇప్పుడు బాయిల్ చేసిన మష్రూమ్స్ కూడా యాడ్ చేసేస్తాం. బాయిల్డ్ మష్రూమ్, డింగ్రీ కదా, డింగ్రీ పేరు చాలా బాగుంది. సో ఇప్పుడు దీనికి తగిన నీళ్లు పోసుకోవాలండి. వాటర్ మనకి గ్రేవీ ఎంత కావాలంటే అంత, అంతేనా అండి? గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోయాలి, లేదు అంటే మినిమం అలా. చూసారా ఎట్లా మంచి కలర్ వచ్చిందో? సో మల్టీ కలర్స్ కనిపిస్తుంది, రెడ్, ఎల్లో, గ్రీన్. మష్రూమ్ వల్ల ఇంకో క్రీమీ కలర్. ఇంకా అయిపోయింది సార్? అయిపోయింది మేడం. ఇది క్రీమ్ అండి. లాస్ట్లో క్రీమ్ వేయాలి, క్రీమ్ వేసి ఫినిష్ చేస్తాం మేడం. ఓకే. సో ఇది మంచి డిష్కి మంచి రిచ్నెస్ ఇస్తుంది మేడం. ఓకే, టేస్ట్లో రిచ్నెస్ ఇస్తుందా? ఓకే. అదే చూస్తుంటే లుక్ వైజ్ మామూలుగా కొన్ని డిషెస్ టీవీలో అలా చూస్తున్నప్పుడు మంచిగా ఇలా కనిపిస్తుంటాయి కదా వైట్గా, అది దేనికి వేస్తారని ఒక డౌట్ అనమాట. క్రీమ్, సో దీనివల్ల రిచ్నెస్ వస్తుంది. క్రీమీ మౌత్లో మీరు తినేటప్పుడు వీ కెన్ ఫీల్ ఎన్హాన్స్ రిచ్నెస్ వస్తుంది, తగులుతుంది. ఓకే. ఇప్పుడు ఈ డిష్ దేంతో బాగుంటుంది కాంబినేషన్? అంటే చపాతీ లేకపోతే రైస్? ఎస్ మేడం, ఇది ఫ్లేవర్ రైస్కి బాగుంటుంది, చపాతీతో బాగుంటుంది. ఓకే, ఫ్లేవర్డ్ రైస్ ఇంకా చపాతీ ఇలా వెజిటేరియన్ వాళ్ళు కానీ లేకపోతే నాన్ వెజ్ వాళ్ళు వెజ్ చేసుకోవాలనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ మన డిష్ ఫినిష్ అయిపోయిందండి. సో ఇప్పుడు గరం మసాలా వేసుకుందామండి. సో ఫ్రెష్గా దంచుకుంటే వేసుకుంటే చాలా రుచి సువాసన బాగుంటుందండి. సో అందువల్ల నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇలాచీలు వేసానండి, లవంగాలు వేసాను, తర్వాత దాల్చిన చెక్క. ఓకే. సో దీన్ని కొంచెం మెత్తగా నూరుకోవాలన్నమాట. మంచిగా ఫ్రెష్గా గరం మసాలా ఇప్పుడే దంచారు, ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇలా డైరెక్ట్ లాస్ట్లో వేసుకోవచ్చా, పర్లేదా? అంటే ఫ్రై అవ్వకుండా? లేదు మేడం, ఇలా వేస్తేనే దీనికి ఒక ఫ్లేవర్స్ రిలీజ్ అవుతుంది, మంచి ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట. సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు కసూరి మేతి కొంచెం చేతిలో తీసుకొని ఇలా డ్రై తీసుకొని
ఇలా చేత్తో వేసేస్తే సో మరింత సువాసన పెరుగుతుంది. ఓకే, క్రష్ చేసి మన హ్యాండ్స్తోని క్రష్ చేసేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. క్రీమ్తో ఫినిషింగ్ చేసుకుందామండి. ఓకే, ఇది గార్నిషింగ్ అండి? ఇది గార్నిషింగ్. ఓకే, సో డింగ్రీ మటర్ హరా ప్యాజా. డింగ్రీ మటర్ హరా ప్యాజ్ పేరు చాలా డిఫరెంట్గా ఉన్నప్పటికీ కుక్ చేస్తున్నప్పుడు మన డిష్ అనిపించే అంతలా ఉందన్నమాట. హిందీ పేరు, బట్ మనం హ్యాపీగా అయితే చేసుకోవచ్చు ఇంట్లో, ఈజీగా అనిపించింది. మరి డింగ్రీ మటర్ హరా ప్యాజ్ వినడానికి చాలా వింతగా అనిపించిన పేరు, చేస్తున్నప్పుడు బాగుండే. మరి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అద్భుతం, అసలు రోటీలోకి తింటే అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వెజ్ కర్రీ. మంచిగా నాన్ వెజిటేరియన్స్ కూడా వెజ్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా మంచిగా చేసుకోవచ్చు. ఎందుకంటే మటర్ వల్ల మనకి వెజ్ నాన్ వెజ్ ఫ్లేవర్ కొంచెం తెలుస్తుంది. హ్యాపీ టమ్మీ ఉంటుంది అనమాట. చపాతీతో తిన్నా లేకపోతే ఫ్లేవర్డ్ రైస్ అంటే బగారా రైస్ ఇలా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది.